అండి ఈరోజు ఈవినింగ్ వచ్చేసి శాండ్విచ్ చేశాననమాట. బ్రెడ్ తీసుకొని తర్వాత చిల్లీ సాస్ ఏసి స్ప్రెడ్ చేశాను. అలాగే టమాటా కచప్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేశాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేశాను. ఫ్లేవర్ కోసం నేను వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అలాగే ఆర్గాన్జా కూడా వేస్తున్నాను. చాలా యమ్మీ ఫ్లేవర్ ఉంటుంది. తప్పకుండా మిస్ చేయకుండా వేయండి. అలాగే ఫుల్ చీజ్ వేసేసుకొని ఆ తర్వాత పైన ఇంకో బ్రెడ్ స్లైస్ అనేది పెట్టేసుకొని 2 వైపులు బాగా కాల్చుకోవాలన్నమాట. నేను పైన కూడా చిల్లీ ఫ్లేక్స్ ఆర్గాన్జా వేసాను ఫ్లేవర్ కోసం. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసేసి మంచిగా 2 సైడ్స్ రోస్ట్ చేసేసుకోండి. ఇలాగ మూత పెట్టేసుకొని చాలా యమ్మీ యమ్మీ టేస్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా కరకరలాడుతూ సూపర్ అనిపిస్తుంది అనమాట తింటుంటే. అండ్ పిజ్జా ఫ్లేవర్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు పిజ్జా తినాలనిపించిందంటే మీరేంటంటే ఫుల్ చీజ్ వేసేసుకోండి, ఆర్గాన్స్ అవన్నీ ఫుల్ వేసేసుకొని డైరెక్ట్గా అలాగే కాల్చేసుకొని తినండి. 100% పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.